హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి జూనియర్ ఇంటర్ వాళ్ళకి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనకి ఏంటంటే 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకి ఈ 14 చాప్టర్ల నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడో ఎన్ని రాయాలి. సింపుల్గా అయితే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా? సెక్షన్ సి 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో మీరు రాయాల్సింది 8 క్వశ్చన్స్. 8 4s are 32 మార్క్స్. టోటల్ 85 మార్క్స్లో మీకు కేవలం 4 మార్క్స్కి 32 మార్క్స్ ఉన్నాయి. రైట్? ఇక్కడ మనకి ఇది సెక్షన్ సి. సెక్షన్ ఏ 1 మార్క్, సెక్షన్ బి 2 మార్క్ క్వశ్చన్స్ కదా. ఇందులో చాయిస్ ఏమి లేదు. తర్వాత సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్స్. రైట్? 4 మార్క్స్ వచ్చేసి మీకు ఎన్ని మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 24 నుంచి 35 వరకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 12లో మీరు రాయాల్సింది ఏంటంటే 8 క్వశ్చన్స్ రాయాలి. అంటే 4 చాయిస్ ఉంటాయి. రైట్? ఇందులోనే మనకి 1 లేదా 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ మోడల్ పేపర్లో ఫస్ట్ పేపర్లో 1 ఇచ్చాడు, అదేవిధంగా సెకండ్ పేపర్లో 1 ఇచ్చాడు. అట్లా మనకి 1 కానీ లేదా 2 ఇక్కడ 2 ఇచ్చాడు. రెండవ పేపర్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, 4 మార్క్స్. అట్లా మనకి ఈ 12 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్లో మీకు 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్స్ ఇస్తాడంటే సెకండ్ క్వశ్చన్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక 4 మార్క్స్. రైట్? తర్వాత మోషన్ ఏ ప్లేన్ ఒక 4 మార్క్స్. లాస్ ఆఫ్ మోషన్ ఒక 4 మార్క్స్. ఇక్కడ రౌండప్ చేసినాం. చూడండి, ఇక్కడ రౌండప్ చేసి 1+1 అన్నాం. 1+1 అన్నాయి, 2 4 మార్క్స్ ఇస్తాడు. రైట్? అట్లాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 1+1 2 4 మార్క్స్. అట్లా గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్, సాలిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్, ఫ్లూయిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 1+1, ఇక్కడ 1+1. అట్లాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 1 4 మార్క్. వేవ్స్ సెకండ్ ఇయర్ది ఫస్ట్ ఇయర్లో మీకు పెట్టాడు, ఒక 4 మార్క్స్. మొత్తం చూడండి 12 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కదా. చూడండి వరుసగా రెండవ చాప్టర్ స్ట్రైట్ లైన్, మూడవ చాప్టర్ మోషన్ ఏ ప్లేన్, 4 లాస్ ఆఫ్ మోషన్, 6 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇందులో 2 ఇస్తాడు, 1+1. గ్రావిటేషన్ 1, సాలిడ్స్ 1, ఫ్లూయిడ్స్ 1, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 1+1 2 ఇస్తున్నాడు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 1, వేవ్స్ నుంచి 1. మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్క్ క్వశ్చన్స్. వీటిని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఇవి మీకు సెక్షన్ సిలో ఉంటాయి, పేపర్లో సెక్షన్ సిలో ఉంటాయి. ఇందులో మొత్తం ఇచ్చేది మీకు 12 క్వశ్చన్స్. మీరు రాయాల్సింది 8, 4 చాయిస్ ఉంటాయి. 4 8s are 32 మార్క్స్. ఇందులో ఖచ్చితంగా మీకు 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అవకాశం ఉంది. రైట్? అట్లా మనకి 4 చాయిస్ అనే కానీ 1 2 ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, మరి ఆ క్వశ్చన్స్ మిస్ అవుతాయి కదా. సో దట్ మీరు జాగ్రత్తగా ఈ 12 క్వశ్చన్లు అటెంప్ట్ చేసే విధంగా చూడాలి. ఇందులో బెటరు 8 క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 8 4s are 32 మార్క్స్, ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్? మన టార్గెట్ 85 మార్క్స్ అయినప్పుడు మరి 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. రైట్? ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్? నెక్స్ట్ వీడియో 8 మార్క్స్ సిరీస్ చేద్దాం. రైట్? 8 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా, ఓకేనా. అందులో ఏబీ పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాం కదా, పేపర్స్ రాయటం స్టార్ట్ చేశారు, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్. మీరు రేపు ఎగ్జామ్ రాయబోయేటువంటి గవర్నమెంట్ పేపర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, రాస్తున్నారు విజయవాడలో బోర్డులో. రైట్? సుమారుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఇక్కడ ఇచ్చే 12లో 2 అయితే డెఫినెట్గా న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా?
మిగిలిన క్వశ్చన్స్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ ఇచ్చాడో, ఇప్పుడు మనం ఓ చాప్టర్ తీసుకున్నాం. ఈ చాప్టర్లో ఏవైతే మనకి బ్యాక్ సైడ్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాము. స్ట్రైట్ లైన్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ మీకు 5 ఇచ్చాడు. ఈ 5లోనే మీకు మోషన్ స్ట్రైట్ లైన్ నుంచి ఒకటి ఇవ్వడానికి అవకాశం. లేదు అంటే మీకు ఇక్కడ న్యూమరికల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్. మొత్తం 8 అయితేనేమో డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయేమో. మిగతా 4 కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా 4లో 2 అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా 2 కొంచెం డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా అయితే మీరు 8 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు. ఇవి ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎట్లా రాయాలి ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో నేను 1 by 1 చాప్టర్ వైజ్ వీడియోస్ చేద్దాం. అందులో క్లియర్గా చూద్దాం ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఇవ్వచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవి ఇవ్వచ్చు, ఈజీ అయ్యి ఉంటాయి, కష్టంగా అయ్యి ఉంటాయి, అన్నీ 1 by 1 చూద్దాం. ఇది జస్ట్ ఏంటంటే అసలు మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని రాయాలి. రైట్. ఫైనల్గా ఏంటి, 85 మార్క్స్లో మీకు 4 మార్క్స్ 32 మార్క్స్కి ఉంటుంది. రైట్. ఇది మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి అకాడమీ బుక్. కుదిరితే తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. లేదు మన దగ్గర సిరీస్ ఆఫ్ వీడియోస్ కోసం మెటీరియల్ రెడీ చేసాం. ఆ మెటీరియల్ నుంచి మీకు 1 by 1 ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు టైం లేదు కదా, టైం చాలా తక్కువ. ఫిబ్రవరి 23 ఎగ్జామ్ కదా. సో మనకి ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ మార్క్స్ రాయాలి. టైం 3 hours, టైం ఎక్సెస్ అయింది. ఆ 3 hours-లోనే 85 మార్క్స్ పేపర్ రాయాలి కదా. 1 మార్క్కి 9 రాయాలి. 2 మార్క్స్కి ప్రతి చాప్టర్ నుంచి ఇస్తాడని చెప్పాము, 14 రాయాలి. 4 మార్క్స్కి 12 ఇస్తే 8 రాయాలి, 8 క్వశ్చన్స్ రాయాలి. అట్లాగే సెక్షన్ డిలో 8 మార్క్స్కి 3 ఇస్తే 2 రాయాలి. 2 8s are 16. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి. సో దట్ మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ వీడియో, ఎటువంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి ప్యారలల్గా మనకి 85 మార్క్స్ మ్యాక్సిమం రీచ్ అయ్యే విధంగా మన వీడియోస్ ఉంటాయి. మన ఫిజిక్స్ ముఖ్యంగా మీ ఫస్ట్ ఇయర్, కొత్త సిలబస్, రైట్, కొత్త ప్యాటర్న్, కొత్త క్వశ్చన్ పేపరు కదా, మోడల్ మారిపోయింది కదా. ఇవన్నీ మనం 1 by 1 చూద్దాం. డెఫినెట్గా మీకు ఎగ్జామ్ ముందుకి 85 మార్క్స్ వచ్చే విధంగా ట్రైనప్ చేద్దాం. రైట్. వన్స్ అగైన్ మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.